హలో! నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముచ్చటగా ఉంది వాతావరణం. ఎంత బాగుందో అండి. కొంచెం మబ్బు మబ్బుగా ఏముంది మబ్బులు కాసేపట్లో పోతాయి. మళ్ళీ వచ్చేస్తాడు చండ్ర నిప్పులు కక్కుతూ. కానీ ఇంట్రెస్టింగ్ ఉంది క్లైమేట్ అయితే. మళ్ళీ ఎండాకాలంలానే అనిపిస్తోంది. ఏదో మురిపించడానికి అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి గానీ, బట్ ఇలాంటి టైంలో చాలా కాషియస్‌గా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి హెల్త్ విషయంలో. బికాజ్ ఈ మామూలుగా ఇదివరకట్లానే సీజన్స్ ఋతువులన్నీ యాజ్ పర్ షెడ్యూల్ యాజ్ పర్ టైం వస్తే ప్రాబ్లం లేదు కానీ ఇట్లా డిఫరెంట్గా ఉన్నప్పుడే ఆ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో బాగా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. సో బీ ఎక్స్ట్రా కేర్ఫుల్. వీటన్నిటి నుంచి ప్రొటెక్షన్ ఉండాలంటే మన బాడీ ఇమ్యూనిటీ బాగుండాలి. అది బాగుండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచిగా 6-7 గంటలు మంచిగా నిద్రపోవాలి, ఇంకా వర్కౌట్ చేయాలి, కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. అది నడకనా, లేకపోతే పరుగా, లేకపోతే జిమ్మా, లేకపోతే ఏదైనా గేమ్సా, వాట్ ఎవర్ ఇట్ మే బీ. రోజుకి కనీసం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ మినిమం, నేను చెప్పేది మినిమం హాఫ్ అన్ అవర్ అయితే బాడీకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. సరే పొద్దున్నే ఏంది ఇవన్నీ అంటారా, ఏదో చెప్పాలనిపించింది. సో కేర్ఫుల్గా ఉండండి, హెల్తీగా ఉండండి. సరే ఇవన్నీ ఓకే. స్టోరీకి వచ్చేస్తా. స్టోరీ చాలా బుజ్జే స్టోరీ అండి. బట్ ఐఎమ్ రియలీ అంటే ఆ, మనకి గౌర్ గోపాల్ దాస్ అని చెప్పి మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. యూట్యూబ్లో ఆయన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఐ హ్యాపన్ టు బై, నేను ఒక బుక్ కొన్నాను వారిది. మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అది. అంటే మనకి తెలిసిన విషయాలే, కాకపోతే నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీస్ వాల్యూస్ ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినవే. బట్ ఎవరైనా చెప్పినప్పుడు దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. దాన్ని మనం రిసీవ్ చేసుకునే విధానం కానీ, అది మనల్ని ఆలోచింపచేసే విధానం కానీ, లేకపోతే దాన్ని మనం లైఫ్లో అప్లై చేసే విధానం కానీ ఇవన్నీ మారుతాయి. సో అట్లనే ఆయన బుక్లో ఒక మంచి ఇష్యూ చూశాను. మనం ఏ రిలేషన్లో అయినా సరే చాలాసార్లు, సరే దానికంటే ముందు నేను స్టోరీకి వచ్చేస్తా. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. అయితే ఆ వైఫ్ ఎప్పుడు ఎదిరింటి ఆవిడని ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎందుకు తిడుతుందో తెలీదు, బట్ ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. అసలు ఆమెకు అది చేత కాదు, ఇది చేత కాదు అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వీళ్ళ ఫ్లాట్కి ఆపోజిట్గా వాళ్ళ ఫ్లాట్ ఉంటుంది. ఆమె రోజు బట్టలు ఆరేస్తూ ఉంటుంది అనమాట. బట్టలు ఆరేస్తూ ఉన్నప్పుడల్లా ఈమె చూసి, బట్టలు ఉతకడం కూడా సవ్యంగా చేత కాదు, ఎంత మురికిగా ఉన్నాయి బట్టలు చూడండి, ఎవరైనా అట్లా ఉతుకుతారా బట్టలు, అది ఇది అని చెప్పి హస్బెండ్తో అంటూ ఉంటుంది. వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు, వాళ్ళు కలిసి కూర్చున్నప్పుడల్లా బాల్కనీలోంచి చూడడము, ఆమెను ఏదో ఒకటి కామెంట్ చేయడము, తిట్టడము చేస్తూ ఉంటుందన్నమాట. హస్బెండ్ విని వదిలేస్తూ ఉంటాడనమాట. అయితే ఇట్లా రోజు జరిగేది అది. ఒకరోజు సడన్గా కూర్చుని తింటూ ఉంటారు. సడన్గా చూస్తే అప్పుడు సేమ్ అదే టైంకి ఆమె బట్టలు ఆరేస్తుంటుంది. వైఫ్ అది చూసి, అబ్బా ఇవాళ చాలా అద్భుతం జరిగింది, మన ఎదిరింటి ఆవిడకి బట్టలు ఉతకడం వచ్చేసినట్టుంది, చాలా నీట్గా ఉతికింది, ఇంతకాలానికి చాలా నీట్గా బట్టలు ఉతికింది అని చెప్పి అంటుంది. అంటే హస్బెండ్ వెంటనే ఒక చిన్న నవ్వు నవ్వి, మన బాల్కనీకి ఈ గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా, అద్దాలు ఉన్నాయి కదా, నేను ఇవాళ అద్దాలు సాఫ్ చేశాను, అందుకే నీకు పర్ఫెక్ట్గా కనిపిస్తోంది అని చెప్పి అంటాడు. ఆయన ఏం చెప్పడు, కానీ చాలా చెప్పాడు ఆ మాటలో. అంటే ఇంతకాలం ఆ అద్దాలకున్న దుమ్ము వల్ల, ఆ మురికి పట్టిన అద్దాల వల్ల ఆమెకి అవతల సైడ్ వాళ్ళు ఎదురింటి ఆవిడ వేసే బట్టలు మురికిగా కనపడ్డాయి. లైక్ లైఫ్లో మనం తీసుకుంటే మనకి చాలాసార్లు ఎంతసేపు మనం అవతల వాళ్ళలో తప్పు చూడడానికే మనం అవతల వాళ్ళ తప్పులు ఎంచడానికి, అవతల వాళ్ళలో తప్పు చూడడానికి, వాళ్ళని తప్పు పట్టడానికి ఎప్పుడు రెడీగా కూర్చుంటామేమో అనిపిస్తుంది. ఒక్కసారి మీ కళ్ళకుందేమో ఆ మురికి, ఆ తప్పు అనేది, లేకపోతే ఆ తప్పుడు ఫీలింగ్ మీ కళ్ళకుందేమో, మీ కళ్ళద్దాలకుందేమో ఆ మురికి, ఒక్కసారి ఆలోచించండి బిఫోర్ బ్లేమింగ్ ఎనీవన్. ఎవరినైనా ఒక మాట అనే ముందు, లేకపోతే ఎవరినైనా ఒక చెడు వెతికే ముందు, ఆ చెడు తాలూకు ఆ ఛాయలు, ఆ మురికి మీ కళ్ళకే ఉందేమో ఒక్కసారి మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. ఎంత డీప్ వాల్యూ ఉందంటే ఇందులో. మనకి చాలా కామన్గా మనం చేసే తప్పు కదా ఇది. అంటే అవతల వాళ్ళని ఏదో ఒకటి అనేయడం, లేకపోతే వాళ్ళని తప్పు పట్టడం. అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఎప్పుడైనా సరే అవతల వాళ్ళ వైపు ఒక వేలు చూపించే ముందు 3 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయన్న విషయం ఎప్పుడు మర్చిపోద్దు అని చెప్పి. సో మురికి మన వైపే ఉందేమో ఒక్కసారి ఆలోచించుకోండి. చాలా బాగా అనిపించింది స్టోరీ. స్టాప్ కంప్లైనింగ్, స్టాప్ గాసిపింగ్. ఎప్పుడు అవతల వాళ్ళని తప్పు పట్టడం, అవతల వాళ్ళని చిన్న చూపు చూడడం, అవతల వాళ్ళ గురించి నెగటివ్ కామెంట్స్ చేయడం,
దీనివల్ల ఏం యూజ్ ఉండదు. మోరోవర్ నిజం కాకపోవచ్చు, చాలాసార్లు నిజం కాకపోవచ్చు మన స్టోరీలో. పాప ఆమె శుభ్రంగానే బట్టలు ఉతికేస్తుంది. ఈమె మురికంతా ఈమె అద్దాలకు ఉంచుకుని అవతల ఆమెని విమర్శించడం, ఆమెని మాటలనడం ఇట్స్ ఆఫ్ నో యూజ్ కదా. సో ఒక్కసారి మీ కళ్ళకుండా ఉన్న అద్దాలకు ఆ మురికుంటే ఒక్కసారి అది క్లీన్ చేసి చూడండి. ఆబ్వియస్లీ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తారు అవతల వాళ్ళు ఏంటి అనేది. నాకైతే బాగా అనిపించింది. నేను జనరల్గానే నాకు ఒక అలవాటు, నేను ఎప్పుడు కూడా అవతల వాళ్ళని హూ ఎవర్ ఇట్ మే బి విమర్శించడం, లేకపోతే ఎవరి గురించైనా చెడుగా మాట్లాడడం అనే అలవాటు లేదు. మా అమ్మ నాన్నలకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దేర్ అప్బ్రింగింగ్. సో ఇట్లా ఉండడానికి ట్రై చేయండి. ఇదేమిని చిటికలో వచ్చేస్తుందా సౌజన్య అంటే డెఫినెట్లీ రాదు. ఫర్ దట్ మ్యాటర్ ఇది ఒక్కటే కాదు, మనం వారం వారం చెప్పుకుంటున్న అనేక స్టోరీస్లో వాల్యూస్ లాగా ఇవన్నీ కూడా ఏదో ఒక రాత్రికి లేకపోతే సౌజన్యకి అజ్జప్పంగానే ఈ 6 నిమిషాలు 7 నిమిషాల తర్వాత ఇమీడియట్గా ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుందని నేను చెప్పను. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం వీటిని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే, నేను అందుకే చెప్తాను మీకు ఈ స్టోరీస్ ఖచ్చితంగా పిల్లలకి వినిపించండి అని చెప్పి. ఎందుకంటే చిన్నతనంలో ఏదైనా ఈజీగా గ్రాస్ప్ చేసే కెపాసిటీ ఉంటుంది. అండ్ ఏదైనా ఒక అలవాటు చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా అది లైఫ్లో ఎప్పటికీ పర్మనెంట్ అయిపోతుంది. సో ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తే పిల్లలు మంచి సిటిజన్స్గా మారుతారు. మీరు కూడా ఇంకా ఏం లేట్ అయిపోలేదండి, ఇట్స్ నెవర్ టూ లేట్. సో ఇప్పటి నుంచి మారడానికి, ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఉంటే ఇప్పటి నుంచి మారడానికి ప్రయత్నించండి. ఊరికే అవతల వాళ్ళని తూలనాడడం, విమర్శించడం, వాళ్ళని తప్పుపట్టడం ఇట్లాంటివన్నీ మానుకోండి. దిస్ విల్ కీప్ యువర్ మైండ్ ఫ్రెష్. అండ్ ఇందాక చెప్పాను కదా ఇమ్యూనిటీ అని, మైండ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఇమ్యూనిటీ ఇంకా బాగుంటుంది. సో ఫిజికల్గానే కాదు మెంటలీ కూడా హెల్తీగా ఉండాలి. సో ఎస్, లెట్ అస్ హోప్ ఫర్ దాట్. మనం ఈ సొసైటీని ఒక హెల్దీ సొసైటీగా మార్చే ప్రయత్నంలో భాగంగానే నేను ఈ కథలు చెప్పడం అనేది స్టార్ట్ చేశాను. ఐఎమ్ హ్యాపీ చాలామందికి ఈ కథలు యూజ్ అవుతున్నందుకు. ఒకరు మెసేజ్ పెట్టారండి, నేను ఐ ఫర్గాట్ హర్ నేమ్. వాళ్ళ పాప, నేను హ్యాపీనెస్ గురించి చెప్పిన ఒక స్టోరీని వాళ్ళ పాప ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి క్లాస్లో చెప్పడానికి వెళ్ళింది అని చెప్పి తను మెసేజ్ పెట్టారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఇంతకంటే ఏం కావాలండి, ఎంత సంతోషం అనిపించిందంటే నేను మాటలు చెప్పలేను. ఎందుకంటే మనం చెప్పిన విషయం చిన్నపిల్లలు వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఇంకొంతమంది పిల్లలకి చెప్పడానికి వెళ్తున్నారు అంటే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. ఎస్పెషల్లీ పిల్లలకి ఈ స్టోరీస్ చెప్తున్న చాలామంది పేరెంట్స్కి చాలా 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 థ్యాంక్ యూ. అండ్ చెప్తూ ఉండండి. అండ్ పిల్లలకి కథ చెప్పిన తర్వాత దానిలో వాళ్ళు ఏం నేర్చుకున్నారు, దాని నుంచి నేను చెప్పింది కాకుండా లేదా మీరు చెప్పింది కాకుండా ఇంకా ఏముంది ఈ స్టోరీలో అని వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేయండి. అండ్ వాళ్ళు చెప్పిన విషయాలు నాతో షేర్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో. దీనికి అంతటికంటే నేను ట్రై చేస్తాను రేపు లైవ్ రావడానికి. ఇన్ కేస్ ఒకవేళ నేను రేపు లైవ్కి వస్తే డెఫినెట్లీ మనం ఫేస్బుక్ లైవ్లో అనేక విషయాలు మాట్లాడుకుందాం. ఒక్కసారి మీరు అలర్ట్గా 8:30, 9 ఆ టైంలో ఒకసారి చూడండి. ఒకవేళ సౌజన్య లైవ్కి వచ్చిందేమో, చాలా రోజులు అయింది కదా, మీకు నోటిఫికేషన్స్ వస్తాయేమో నాకు తెలీదు. బట్ ఐ ట్రై టు కమ్. సో ఒకవేళ లైవ్కి వస్తే ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. అండ్ ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ డెఫినెట్లీ షేర్ చేయండి, పిల్లలకి స్టోరీస్ వినిపించండి. ఓకేనా? మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య. బై, సైనింగ్ ఆఫ్.